యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరు బాగుంటారని ప్రభునందు విశ్వసిస్తున్నాను. ఒకవేళ ఏమైనా మీకు ప్రాబ్లం, శోధన, కష్టాలు, మనసులో చెప్పుకోలేని సమస్యలతో పోరాడుతూ ఉంటే ఈ దీనదాసుడు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ సమస్యలు మాకు తెలియపరచండి. మనం కొన్ని రోజులుగా క్రిస్మస్ సందేశాలని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. యేసుక్రీస్తు ఒక జన్మము కొన్ని వందల కొలది సందేశాన్ని దేవుని బిడ్డలైన నాలాంటి మీలాంటి వారికి అందిస్తున్నాయి. వాటిలో ఒకటి ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయం 12వ వచనంలో యేసుక్రీస్తు ఛత్రములో స్థలము లేనందున ఆయన పశువుల పాకలో పరుండబెట్టారని లూకా సువార్త 2:12లో మనం చూస్తున్నాం. చూడండి, యేసుక్రీస్తు ఈరోజు తండ్రి చిత్తం నెరవేర్చడానికి, దేనైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్టు మనకు కనపడట్లేదా? మన జీవితంలో దేవుని చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం ఖచ్చితంగా నెరవేర్చబడాలి. మత్తయి సువార్త 7:21లో ఒక మాట రాయబడి ఉంది. ప్రభువా ప్రభువా అని పిలిచే ఏ ఒక్కడు పరలోక రాజ్యం వెళ్ళాడు, దేవుని చిత్తం చేసేవాడు మాత్రమే పరలోక రాజ్యం వెళ్తాడు. తర్వాత ఇంకొక మాట ఏమని రాయబడి ఉందంటే, నా నామములో దెయ్యాలు వెళ్ళగొట్టాము, రోగులను బాగు చేశాము, చనిపోయిన వారు లేపాము అనే అటువంటి వారిని చూసి, నా తండ్రి చిత్తం చేయలేని వాళ్ళారా, అక్రమం చేయవాళ్ళరా, మీరు నా నుండి తొలగిపోండి అంటున్నారు. దీన్ని వేరేలాగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అద్భుతాలు, స్వస్థతలు, దేవుడి చేతుల ఇట్లా కరిస్టమేటిక్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ దేవుడు తిరస్కరిస్తారని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అది కాదు ఇక్కడ అర్థం. ప్రభువా ప్రభువా అని ప్రార్థన, అది ప్రార్థనను చూపిస్తున్నాయి. ప్రార్థన చేసేవాడు, అద్భుతాలు, స్వస్థత, మహత్కార్యాలు చేసి బలంగా వాడబడేవాడు దేవుని చిత్తం చేయాలి. ఆ దేవుని చిత్తం చేయకపోతే వాడు చేసే ప్రార్థన వృధా, వాడు చేసిన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు వృధా అనే విషయాన్ని ఇక్కడ ప్రభు చెప్పాలని ఆశపడుతున్నాడని మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని చిత్తం నీ జీవితంలో నెరవేర్చబడటానికి, దేవుని యొక్క ఉద్దేశం మీ జీవితంలో నెరవేర్చబడటానికి, దేవుని యొక్క ప్రణాళిక మీ జీవితంలో నెరవేర్చబడటానికి పశువుల పాక, మన యొక్క దయనీయ పరిస్థితి, మన యొక్క లేనితనం, పేదరికం, కష్టాలు, శ్రమలు అడ్డు రాకూడదనేది ఈరోజు క్రిస్మస్ ఒక సందేశమై ఉంది. ఏది ఏమైనా 600 మన దేవుని చిత్తం చేయాలి. దేవుని ఒక ఉద్దేశం మీ జీవితంలో నెరవేర్చబడాలి. దేవుని చిత్తం జరగటానికి మీరు ఏమైనా, దేనైనా, ఎలాగైనా విడిచిపెట్టడానికి మీరు సిద్ధపడాలి. నేను ప్రతిరోజు ఒక ప్రార్థన చేసుకుంటాను, కీర్తన 143:10ని. మీరు కూడా ఈ రోజు నుండి ప్రార్థన చేయండి. అది దేవుని చిత్తం చేయటానికి చేయబడుతున్న ప్రార్థన. ప్రభు మీ అందరి జీవితంలో దేవుని చిత్తం జరగలాగా సహాయం చేయనగాక. ఆమేన్. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నా నామములో ఏమడిగినా ఇస్తానన్న ప్రభా, తండ్రి నీ చిత్తం చేయాలన్నా సహాయం చేయండి ప్రభా. దుష్ట శక్తులను యేసు నామములో పారదోలమని అడుగుతున్నాను తండ్రి. నీ చిత్తం చేయటకు మమ్మల్ని సిద్ధపరచండి, ఆశీర్వదించండి, అద్భుతం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు ఈ మాటను దీవించుగాక. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 61:4, మీ యొక్క కట్టిగా చీకటి ఈ రోజు కంప్లీట్గా తొలగిపోతున్నాయి. ఇది మీకు దేవుడు చెప్పమని చెప్పిన ప్రవచన వాక్. ప్రభు దీవించుగాక. ఆమేన్.